ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణ రాజ్ వర్మ వెయిట్ లాస్ జర్నీ. ఈ రోజు ఏం చేసి చూపించబోతున్నానంటే 10 ఎక్సర్సైజెస్ ఫర్ యాబ్స్ అండ్ బెల్లీ ఫ్యాట్. ఓకే, సో మీకు బెల్లీ ఫ్యాట్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ 10 ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా కనుక చేస్తే డెఫినెట్గా ఇంచ్ లాస్ అనేది మీరు గ్యారంటీ చూస్తారు. మినిమం టు మినిమం 2 to 3 ఇంచెస్ అయితే మీరు డెఫినెట్గా లూజ్ అవుతారు. అంత ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఇవి. సో నేనైతే రెగ్యులర్గా యాబ్స్ చేస్తాను, డైలీ చేస్తాను. కానీ రీసెర్చ్ ప్రకారం ఏంటి అంటే రెగ్యులర్ యాబ్స్ చేయకూడదు అని అంటారు. నేనైతే మాకు కంపల్సరీ నాకు అలవాటు అయిపోయింది కాబట్టి డైలీ చేస్తాను. సో మీరు అట్లీస్ట్ వీక్లీ 3 times or 4 times అయినా సరే యాబ్స్ అనేది కంపల్సరీ మీ ఎక్సర్సైజ్లో ఇంక్లూడ్ చేసుకోండి. అలా చేస్తే మీకు బెల్లీ ఫ్యాట్ కానీ మొత్తం అన్నీ కూడా బాగా తగ్గి ఈ ఏరియా అంతా కూడా చాలా ఇంచ్ లాస్ వస్తుంది. సో మీరైతే ఈ 10 ఎక్సర్సైజెస్ కంపల్సరీ చూడండి. దీనికి ముందు నేను 1/2 hour వార్మప్స్ అండ్ కోర్ ఎక్సర్సైజ్ చేశాను అండ్ దాని తర్వాత ఇవి చేస్తున్నాను. నేను ఎప్పుడు యాబ్స్ అండ్ బెల్లీ ఈ ఎక్సర్సైజెస్ అన్నీ లాస్ట్లో చేసుకుంటాను. మిగతా అన్ని ఫస్ట్ జంపింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ ఎక్కువ చేసేస్తాను స్టార్టింగ్లో. దానివల్ల మనకి వెయిట్ లాస్ అనేది ప్రాపర్గా చాలా బాగా అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇవైతే కంపల్సరీ మీరు ఫాలో అవ్వండి అండ్ మన ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ లెట్స్ గో స్టార్ట్ వీడియో. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే మనం ఇలా స్లీపింగ్ పొజిషన్లో ఉంది. ఫస్ట్ హెడ్ కింద పెట్టండి. ఇలా క్రంచ్ చేసి ఏం చేయాలంటే సిట్అప్. ఇలా మళ్ళీ క్రంచ్, సిట్అప్, క్రంచ్, సిట్అప్, క్రంచ్, సిట్అప్. ఇలా 10 to 20 times రిపిటేషన్స్ చేయండి. ఓకే, నా సెకండ్ వన్ ఏంటంటే ఆల్టర్నేట్ లెగ్ రైజెస్. ఓకే, సో ఒక 10 seconds రెస్ట్ తీసుకున్నాక ఫస్ట్ 1 2 ఇలా డైరెక్ట్గా ఇలా కాకుండా మీరు కొంచెం లెగ్స్తో చేస్తే పైకి ఈ ఏరియా అంతా కూడా మీకు లోపలికి వెళ్తుంది, ప్రెషర్ పడి మీకు బాగా ఇంచ్ లాస్ అనేది అవుతుంది. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్. ఇప్పుడు అలా కూర్చొని నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే ఈరోజు నైట్ స్లీపింగ్ అప్పుడు నెక్ పట్టేసింది, కొంచెం ఇబ్బంది ఉంది. నెక్
పార్ట్. సో అంత కరెక్ట్గా చేయలేనేమో, బట్ ఐ విల్ ట్రై. ఓకే, సో మనం స్లో యాప్ బైక్స్ చేస్తాం కదా, అదే తరహాలోని ఎలా చేయాలంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఇలా మీరు చేసే వరకు కాళ్ళు గ్రౌండ్కి టచ్ అవ్వకూడదు. ఇది ఇంకోలా కూడా చేయొచ్చు. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకోండి, ఫోన్ కానీ ఇంకోటి ఏదైనా సరే పర్వాలేదు. ఈ 2 లెగ్స్ ఇలా లిఫ్ట్ చేసాం కదా, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఇలా. ఓకే, సో ఏదైనా ఆబ్జెక్ట్తో అయినా చేయొచ్చు, హ్యాండ్స్తో అయినా క్లాప్స్ చేస్తే చేయొచ్చు. ఓకే, సో మీరు మీ ఐడియాలజీ యూజ్ చేసి ఎక్సర్సైజ్ అనేది చేసుకోగలగాలి. ఓకేనా? సో ఇది చేసేటప్పుడు మీకు ప్రెషర్ అంతా ఇక్కడ ఈ ఏరియా సైడ్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ప్రెషర్ పడుతుంది. ఆ ప్రెషర్ వల్లనే ఇంచ్ లాస్ అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి రౌండ్ ది వరల్డ్ విత్ లెగ్స్. యూజువల్గా నేను హ్యాండ్స్తో రౌండ్ ది వరల్డ్ చూపించేదాన్ని కదా నించొని, ఇప్పుడు కాళ్ళతో చూపించబోతున్నాను. అది ఎలాగంటే మీరు హ్యాండ్స్ ఇలాగా స్ట్రైట్గా పెట్టండి, లెగ్స్ స్ట్రైట్. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే 1 ఇలా పైకి వచ్చినప్పుడు హిప్ మొత్తం లిఫ్ట్ చేయాలి. 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు రివర్స్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. అలా కిందకు వచ్చేసానా? మీరు సేమ్ ఎక్సర్సైజ్ కావాలి అంటే ఇలా బట్ కింద హ్యాండ్స్ పెట్టి కూడా చేయొచ్చు, కానీ స్ట్రైట్గా పెట్టినప్పుడే మీకు ఇంకా ఎఫెక్ట్ చూపిస్తుంది బాగా. ఇలా బట్ కింద చేస్తే మీరు ఎక్కువగా మూవ్ అవ్వరు బట్ కింద అయితే. ఓకే, ఇలా ఇలా ఏంటంటే మీకు ఈజీ అవుతుంది. స్టార్టింగ్లో బిగినర్స్ అయితే మీకు ఈజీగా కావాలనుకుంటే అలా చేయండి. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి మధ్య మధ్యలో 10 సెకండ్స్ బ్రేక్ అయితే కంపల్సరీ తీసుకోండి, అవసరం కంపల్సరీ. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే ఇలా ఒక బాటిల్ కానీ డంబుల్ ఏదో ఒకటి ఆబ్జెక్ట్ ఏం చేయాలంటే ఇలాగా టేబుల్ టాప్ పొజిషన్లో పెట్టాలి. లెగ్స్ ఇలా హోల్డ్ చేయొచ్చు. ఓకే, దీనికన్నా యాక్చువల్లీ బాటిల్తో అయితేనే మీకు మంచి బాగుంటుంది. ఓకే, సో ఫస్ట్ ఓకే 1 2 2 3 crunch 4 5. ఇలా మిడిల్లో పెట్టండి, పైకి లేగండి, తీయండి. మిడిల్ ఇంకా బాటిల్ ఫుల్గా ఉంటే వాటర్ ఇంకా చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా అవుతుంది. 3 4
5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. చేసేటప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. ఇలా పైకి వచ్చినప్పుడు ఈ ఏరియా అంతా కూడా మొత్తం స్క్వీజింగ్గా ఉంటుంది, మెలిపెట్టేసినట్టు టైట్గా అయినట్టు అనిపిస్తుంది. అండ్ ఈ సైడ్ పార్ట్ అంతా కూడా ఫుల్ ప్రెషర్ వస్తుంది. ఆ ప్రెషర్ కోసమే మనం చేసేది. సో ఆ ప్రెషర్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఎంతవరకు వీలైతే అంతవరకు స్క్వీజ్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి, మీరు హ్యాండ్స్ ఇలాగైనా పెట్టుకోవచ్చు, లేదు అంటే స్ట్రైట్గా ఇలా అయినా ఉంచవచ్చు. ఉంచి ఓకే, లిఫ్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఓకే, ఇది చేసేటప్పుడు ఈ పార్ట్ అంతా కూడా ఫుల్ ప్రెషర్. ఆ ప్రెషర్ కోసమే మనం చేసేది. సో ప్రెషర్ అయితే మిస్ అవ్వద్దు, కంపల్సరీ దాన్ని బర్న్అవుట్ చేసేయాలి. ఓకే, ఇన్ కేసు మీకు ఇంకొకలా కూడా చూపిస్తాను. ఇది ఎలా చేయొచ్చు అంటే, ఇలా మ్యాట్ని మీరు 2 చేతులతో హోల్డ్ చేయండి. ఇలా హోల్డ్ చేస్తూ ఇలాగా లెగ్ స్ట్రైట్ చేసి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, ఇలా కూడా చేయొచ్చు. ఇప్పుడు స్ట్రెయిట్ లెగ్స్తోని పెండ్యులం లాగా ఇలా అటు ఇటు అటు ఇటు స్వింగ్ చేద్దాం. ఓకే, దీనికి హ్యాండ్స్ ఇలాగా స్ట్రెయిట్ చేయండి. లెగ్ స్ట్రెయిట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఓకే, మీకు ఇవేమైనా కరెక్ట్ ప్రెషర్ రావాలి అంటే మినిమం 15 to 20 టైమ్స్ చేస్తేనే ఆ కరెక్ట్ ప్రెషర్ అనేది పడుతుంది. 10 టైమ్స్ చేస్తే అంత ఎఫెక్టివ్గా ఉండదు కదా. సో మినిమం 15 to 20 reps చేసేలా చూసుకోండి. ఓకే,
సో నా నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటి అంటే హ్యాండ్స్ ఇలా స్ట్రైట్గా ఉంచాలి, లెగ్స్ స్ట్రైట్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. 1 2 3, లెగ్స్ గ్రౌండ్ టచ్ అవ్వకూడదు. 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. చూసారా ఎంత ప్రెషర్ పడుతుందో పొట్ట మీద. సో ఇలాంటి సింపుల్గా కనిపిస్తాయి ఇవి ఎక్సర్సైజెస్, కానీ మీరు కరెక్ట్గా చేస్తే కనుక మీకు టమ్మీ అనేది ఎక్కడ బయటకు కనిపించకుండా మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇలాంటి ఎక్సర్సైజెస్ డెఫినెట్గా రోజు చేయండి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు వస్తుంది. రోజు చేసేటప్పుడు ప్రాక్టీస్ చేయండి. అప్పుడప్పుడు కొంచెం సిన్సియర్గా బాగా చేయడానికి చూడండి, ఎక్కువ రిపిటేషన్స్తో మీరు డైలీ ప్రాక్టీస్ చేయడానికి చూడండి. ఓకేనా? సో అలా చేస్తూ వస్తే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ సైడ్ బెండ్స్ చేద్దాము. దానికి ఏం చేయాలంటే వన్ లెగ్ ఇలాగా హోల్డ్ చేయండి, అదర్ లెగ్ స్ట్రైట్ ఉండాలి, ప్రాపర్గా కరెక్ట్ స్ట్రైట్గా ఉండి ఇలా హ్యాండ్స్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అటొకటి ఇటొకటి పెట్టి 1 ఇలా ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ఇలా అవుతూ ఉండేటప్పుడు మీరు ఈ పార్ట్ సైడ్ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ మొత్తం మీకు ఫ్యాట్ లాస్ అవుతుంది. ఓకేనా? సో ఇది మీకు సింపుల్గా కనిపిస్తుంది, కానీ చేసేటప్పుడు నిజంగా అలా ఉంటుంది అన్నమాట. ఎంతవరకు స్ట్రెచ్ అవ్వగలిగితే అంతవరకు స్ట్రెచ్ అవ్వాలి. ఈ లెగ్ ఇప్పుడు దగ్గరకు తీసుకొని ఈ లెగ్ స్ట్రైట్ ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. చేసేటప్పుడు ఈ పార్ట్ అంతా ఉంది కదా, ప్రెస్ అవ్వాలి ఇలాగా. ఓకే, అలా ప్రెస్ అవుతూ ఉంటే మీకు అక్కడ ఫ్యాట్ అంతా బాగా బర్న్ అవుతుంది. ఓకే, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఓకే, ప్లాంక్ హోల్డ్ చేద్దాము. ప్లాంక్ ఎప్పుడు కూడా మీకు కరెక్ట్గా చేయండి. ప్లాంక్ అనేది మీరు ఇలా బెండ్ అయ్యి అలా చేస్తే కరెక్ట్ ప్రెషర్ మీకు ఉండదు. ప్లాంక్ ఎప్పుడు కూడా హెడ్ నుంచి లెగ్స్ వరకు అంతా ఒక స్ట్రైట్ లైన్లో ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, స్టార్టింగ్లో కష్టం, బట్ అలా చేస్తూ చేస్తూ నేర్చుకోవచ్చు. ఇలా గ్రౌండ్ టచ్ అవ్వకూడదు పొట్ట. 1 2 3 4 5 6 7
8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60. 1 minute ప్లాంక్ హోల్డ్ చేస్తే సూపర్ అంటే సూపర్గా ప్రెషర్ పడుతుంది. ఇది మీరు కావాలంటే 5 టైమ్స్ రిపీట్ చేయొచ్చు, అంటే 5 మినిట్స్ కింద గ్యాప్స్ తీసుకోండి, రిపీట్ చేయండి. ఇలా చేస్తూ ఉంటే పొట్ట అనేది ఎక్కడ మనకి కనిపించకుండా లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, నాకు చాలా డిఫరెన్స్ కనిపించింది. ఆ సంగతి మీ అందరికీ కూడా తెలుసు కదా, ఎంత డిఫరెన్స్ వచ్చిందో నా కమ్మీ ఏరియా అంతా కూడా. ఆ డిఫరెన్స్ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇలాంటి చాలా 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 యాప్స్ అండ్ బెల్లీ వర్కౌట్స్. అవన్నీ నేను మీకు రెగ్యులర్గా తీసుకొస్తూనే ఉంటాను, చేస్తూనే ఉంటాను. సో నాతో పాటు ఫాలో అవ్వండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలి, అది నేను 30 days వెయిట్ లాస్ ప్రోగ్రాంలో కూడా చెప్పాను. బెల్ట్, అబ్డోమిన్ బెల్ట్ గురించి. యాప్స్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చాలామంది హెవీ తమ్మీ ఉన్నవాళ్ళు కానీ, లేదు అంటే అబ్డోమిన్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు కానీ, ఇంకెవరైనా ఇతరతర ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అనుకుంటే మీకు ఆఫ్టర్ డెలివరీ కానీ, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా అబ్డోమిన్ బెల్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేసి ఎక్సర్సైజ్ చేస్తే అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. నేను పక్కాగా 3 layers ఉండే అబ్డోమిన్ బెల్ట్ కంపల్సరీ యూజ్ చేస్తాను. సో ఆ 3 layers ఉండే అబ్డోమిన్ బెల్ట్ పెట్టుకొని నేను ఎప్పుడు చేస్తాను. చూసారు కదా, ఇప్పుడు ఇలా ఉంది కదా. సో నేను ఇంకేదో తీసి చూపిస్తాను మీకు. సో 3 layers కంపల్సరీ ఉంటుంది. అది ఎందుకు అంత లేయర్స్ మీకు ఉండాల్సిన అవసరం అయితే లేదు, కానీ నేను వేసుకున్నది నేను చూపిస్తూ ఉన్నాను. సో దిస్ ఈజ్ మై అబ్డోమిన్ బెల్ట్. చూసారా ఎంత లార్జ్ ఉందో. ఇది నాకు ఒకప్పుడైతే, సో చాలామందికి అబ్డోమిన్ బెల్ట్ ఎలాంటివి తీసుకోవాలి అన్న సజెషన్స్ అడుగుతూ ఉంటారు కదా. సో ఇలాంటివి తీసుకోండి. చూసారా ఇది ఎలా ఉందో, స్ట్రెచ్ అవుతూ ఉంటుంది, వెరీ స్ట్రెచబుల్. అండ్ ఎక్కడ మీకు లైక్ ఇలాగ పట్టి కానీ అలాంటిది ఏమి ఉండదు అనమాట. ఇది మొత్తం పైనుంచి కింద వరకు ఇలాగే ఒకేలా ఉంటుంది. ఇది నేను అప్పట్లో మనం చాలా లావుగా ఉండేవాళ్ళం కాబట్టి మన పొట్ట కూడా అంత సైజు ఉండేది కాబట్టి ఇది ఇలా పెడితే నాకు కరెక్ట్గా ఇక్కడి నుంచి పెట్టుకునేదాన్ని. నేను ఇలా పొట్ట నుంచి ఇలా పెట్టుకుంటే నాకు ఎక్కడికి వచ్చేదంటే ఈ చివరికి వచ్చేది. ఓకే, సో ఇలా వచ్చేదన్నమాట. టైట్గా పెట్టుకున్నా కూడా ఇక్కడ వరకు వచ్చేది. ఇప్పుడు అదే బెల్ట్ నాకు ఇలాగా తీసుకొచ్చి మళ్ళీ సేమ్ ఇది పైనుంచి నేను చూపిస్తున్నాను కాబట్టి ఇలా ఉంది, లూజ్గా పెట్టాను కాబట్టి అది టైట్ చేసి పెడితే 3 రౌండ్లు చుట్టుకొని ఇక్కడికి వస్తుంది. అలా ఉంటుందన్నమాట. సో ఇలా మీకు ఇంచ్ లాస్ అనేది అవ్వాలి. సో ఈ ఇంచ్ లాస్ మీకు కూడా కావాలి అనుకుంటే డెఫినెట్గా మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. సో ఈ అబ్డోమిన్ బెల్ట్ అయితే నిజంగా నాకు ఎక్కడ దొరుకుతుంది ఇలాంటిది నాకు తెలీదు. ఇది యూఎస్ నుంచి మా కో సిస్టర్ వచ్చేటప్పుడు తెప్పించుకున్నాను, తను తీసుకొచ్చారనమాట. సో ఇలాంటివి మీకు కనుక దొరికితే అమెజాన్లో కూడా ఉన్నాయి, కానీ కొంచెం స్వెట్ బాగా అబ్జర్వ్ చేసేటట్టు ఆ టైప్ ఉన్నాయి. నేను చెక్ చేశాను, కొంతమంది అడుగుతూ ఉంటే ఉంటుందేమో అన్నట్టు. కానీ ఈ టైప్ కనుక మీకు దొరికితే ఎక్కడైనా తీసుకోండి. ఎందుకంటే ఇది మనకి ఎక్కడ కూడా ఇలాగ స్టిచెస్ వేసినట్టు మధ్యలో అలా ఉండదు. మొత్తం ప్రాపర్గా పైనుంచి కింద వరకు ఒకేలా ఉంటుంది కాబట్టి మనకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఎక్సర్సైజ్ చేసేటప్పుడు. మీకు అదే కనుక నడుం బెల్ట్ లాగా లైక్ స్పైన్కి గటాని ఇలాగ ఏమైనా ఇచ్చి ఉంటే కనుక అది ఎక్సర్సైజ్ చేయడానికి మనకు అంత కన్వీనియంట్ ఉండదు, గుచ్చుకుంటూ ఉంటుంది కాబట్టి. సో ఇలాంటి బెల్ట్స్ ఏమైనా దొరికితే మీరు ఈజీగా శుభ్రంగా తీసేసుకోండి, అది యూస్ చేయండి. ఓకే,
డైట్లో యాజ్ యూజువల్ ఎర్లీ మార్నింగ్ ఫ్యాట్ కటర్ డ్రింక్తో స్టార్ట్ చేశాను. తర్వాత వర్కౌట్ తర్వాత పపాయ అండ్ యాపిల్ ఇంకా కొన్ని గ్రీన్ గ్రేప్స్ కూడా తిన్నాను. తర్వాత బాయిల్డ్ ఎగ్స్ ఒక 2 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను. అండ్ లంచ్లో వచ్చేసి స్టఫ్డ్ చిన్న కాకరకాయ ఫ్రై అది మొత్తం తినేసాను. అది రెసిపీ కూడా ఆల్రెడీ 30 డేస్ వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉంది, అది చూడండి. అండ్ నెక్స్ట్ ఇదైతే ప్రోటీన్ దోశ వేసుకొని దాని మీద చీజ్ వెజ్జీస్ అన్నీ వేసుకొని శుభ్రంగా 2 దోశ తిన్నాను. అండ్ డిన్నర్ వచ్చేసి యాజ్ యూజువల్ మళ్ళీ ఫ్రూట్స్. ఓకే, సో ఇలాగా నా డైట్ అయితే అయిపోయింది. మళ్ళీ రేపటి వీడియోలో మంచి ఎక్సర్సైజ్తో మీ ముందు ఉంటాను. మీ అరుణ రాజ్ వర్మ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.